మినిస్టర్ గారు. స్పీకర్ సార్, భారతదేశంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి సార్. కానీ ఏ నగరాల్లో లేని విధంగా నాలాల మీద ఒక వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక అని రూపొందించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం సార్. మొట్టమొదటి ఇందులో సార్ మీ అందరికీ తెలుసు, గౌరవ సభ్యులందరికీ కూడా తెలుసు సార్, హైదరాబాద్లో 1908లో సార్, అంటే దాదాపు ఒక 114 ఏళ్ళ కిందట, 113 ఏళ్ళ కిందట అతిపెద్ద వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన తర్వాత ఆనాడు అప్పుడు విశ్వేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఈ వరదలు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఆ మూసి ఉప్పొంగి అప్పుడంతా మొత్తం జలమయమైన తర్వాత కొన్ని ప్రణాళికలు రూపొందించి ఆనాడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కట్టడంతో పాటుగా కొన్ని నాలాలు వీటన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్గా రూపొందించారు సార్. దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ పని చేసి గండిపేట 1920లో కట్టిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేదాకా నిజంగా చెప్పాలంటే పెద్దగా నాలాల విషయంలో కార్యక్రమాలు జరగలేదు సార్. ఉన్నాయి పోయినాయి చెరువులు కానీ ఇంకోటి కానీ కొత్తగా ఫీడర్లను రిపేర్ చేయాలని కానీ చెరువులను బాగు చేయాలని కానీ లేదా వ్యూహాత్మకంగా పనిచేయాలి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలన్న ఆలోచన ఎన్నడూ జరగలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిస్టమేటిక్గా మొట్టమొదటిసారి SNDP పేరిట ఒక కార్యక్రమం తీసుకొని ఎట్లా అయితే SRDP తీసుకున్నామో, ఎట్లా అయితే 8,000 కోట్లు SRDPకి పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం రోడ్లను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసుకుంటున్నాము, STPలు చేసుకుంటా ఉన్నాము, 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాము. అదే మాదిరిగా SNDP కూడా తీసుకున్నాం సార్. అయితే ఇక్కడ మిత్రులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, అధ్యక్ష, నాలాలు ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకటేమో స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉంటాయి సార్, రెండోది సివరేజ్ తీసుకెళ్లే మురికి కాలువలు ఉంటాయి. దురదృష్టం ఏంటంటే సార్, ఈరోజు భారతదేశంలోని ఏ పట్టణంలో అయినా ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం లేదు. दोनों में कोई फर्क नहीं है. क्या हो गया आज? స్టామ్ వాటర్ డ్రైన్ అంటే ఏంటి సార్? వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఏదైతే వరద నీరు వస్తుందో దాన్ని తీసుకుపోయేందుకునేది స్టామ్ వాటర్. సివరేజ్ అంటే రోజు ఉత్పత్తి అయ్యే మురికి నీరు తీసుకుపోయేది సివరేజ్. దురదృష్టం ఏంటంటే ఈరోజు రెండు కలిసిపోయినాయి సార్. ఎక్కడా కూడా ఈరోజు దేశంలో ఏ నగరంలో కూడా అది ఇది అనే వ్యత్యాసం లేకుండా అన్నీ కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే మిత్రులందరితో కూడా కొత్తగా కట్టే ప్రాంతాల్లోనేమో చాలా పకడ్బందీగా చేయొచ్చు. ఎట్లా వరద నీరు ఎట్టు ఉండాలి, సివరేజ్ ఎట్టు ఉండాలి, మంచినీళ్ళ పైప్ లైన్ ఎట్టు ఉండాలని చేయొచ్చు. కానీ పాత నగరం ఏదైతే ఉందో, ఏదైతే MCH ఉందో, ఏదైతే ఖైరతాబాద్ ఇప్పుడు మా నాగేంద్ర అన్న మాట్లాడినారు, ఆ ఏరియాలో ఏమైతే సార్ అంటే ఇప్పుడు అక్కడ ఏం చేయాలన్నా కూడా, ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష, గతంలో కిర్లోస్కర్ కమిటీ అని అప్పుడెప్పుడో వరదలు వచ్చినప్పుడు TDP గవర్నమెంట్ ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి సార్. వరదలు వచ్చినప్పుడు కిర్లోస్కర్ కమిటీని వేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు అధ్యక్ష, వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళు పాపం మంచి ఉద్దేశంతోనే హైదరాబాద్లో నాలాల మీద 28,000 కబ్జాలు ఉన్నాయి, బఫర్ పెట్టి కనుక కరెక్ట్గా చేసినట్టయితే చాలా పెద్ద ఎత్తున కూల్చాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. వాడు వాస్తవికంగా చేయాలి, ఆచరణాత్మకంగా చేయాలంటే చాలా అవరోధాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈజీగా చెప్పేచ్చు అధ్యక్ష నోటి మాటగా, కానీ 28,000 నాలాల మీద ఇల్లు ఎవరు కట్టుకుంటారు అధ్యక్ష? పేదవాడే కట్టుకుంటాడు. ఎక్కడ ఏ దిక్కు లేకపోతే ఆ కంపులో కూడా ముక్కు మూసుకొనైనా సరే భరించేది ఉండేది పేదవాడు. మరి ఆయన నిరాశ్రయుని చేయాలి అంటే 28,000 మందిని అక్కడి నుంచి కూలగొట్టాలంటే మళ్ళీ మీ దగ్గరికే వస్తాయి షికాయతులన్నీ. ప్రజాప్రతినిధుల దగ్గరికే నేరుగా లైన్ కట్టి అక్కడే మళ్ళీ ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అందుకే ఆచరణాత్మకంగా ఇప్పుడు మా ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, మా ముఠా గోపాల్ గారు. ఆయన నిజంగా కూడా చాలా గొప్పగా మంచి ప్రతిపాదనతో వచ్చినారు అధ్యక్ష. ఆయన ఏమన్నారు అన్న, మాది వైస్రాయ్ నుంచి, వైస్రాయ్ హోటల్ కింద ఇప్పుడు మ్యారియట్ హోటల్ ఆడికెళ్ళి మొత్తం కింది దాకా నల్లకుంట దాకా మాదే వస్తుంది, మా ఏరియా వస్తుంది. ఆడ కూలగొట్టకుండా రెండు వైపులా బందోబస్తు కట్టొచ్చు, నేను కూల్చివేతలు తగ్గించే విధంగా ఒక ప్రాక్టికల్ ప్రణాళిక తీసుకొచ్చిన అని చెప్పి ముఠా గోపాల్ గారు చక్కటి ప్రణాళిక తెచ్చారు. దానికి అనుగుణంగా బ్రహ్మాండంగా చేస్తున్నాం సార్. అదే పద్ధతుల్లో గౌరవ ప్రజాప్రతినిధులతో నా విజ్ఞప్తి సార్, దయచేసి వారు సహకరించినట్టయితే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. 985 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఆలోచన లేకుండా చేస్తామా సార్? అధ్యక్ష, మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉంటాయి సార్, IDF అంటారు వీటిని, ఇంటెన్సిటీ, డ్యూరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ. అంటే వర్షాలు పడ్డప్పుడు ఎంత ఇంటెన్సిటీ, ఎంత ఉధృతితో వస్తున్నది, ఎంత సమయం వస్తున్నది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నది, ఇవన్నీ చూసుకొనే డిజైన్ చేస్తాం సార్. ఏది డిజైన్ చేసినా కూడా దానికి అనుగుణంగానే మా చీఫ్ ఇంజనీర్లు డిజైన్ చేశారు. గౌరవనీయులు నాగేందర్ గారు ఇది కొద్దిగా ఏదో ఓవర్లాప్ ఉంది, HMWS అదేవిధంగా GHMC అన్నారు. అట్లాంటిది ఏమీ లేదు సార్. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్, వాటర్ సప్లై అండ్ సివరేజ్ వాళ్ళు చూస్తారు, స్టామ్ వాటర్ డ్రైన్స్ అంతా మా GHMC చూస్తుంది. ఏమి కూడా ఎక్కడ కూడా క్లాష్ లేదు, అంతా మా డిపార్ట్మెంటే కలిసి పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా అట్లాంటి కన్ఫ్యూజన్ లేదు అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, సరే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఆనాడు బోలక్పూర్లో ఒక దుర్ఘటన జరిగింది. ఏది ఆ నీళ్లు కలిసిపోవడం వల్ల, మంచినీళ్ళ పైప్ లైన్లు సివరేజ్ కలిసిపోవడం వల్ల కలుషితమై దాదాపు 11 మందో 14 మందో చనిపోయారు అధ్యక్ష, నాకు గుర్తులేదు. అంటే అట్లాంటి ఉదంతాలు మన ప్రభుత్వం వచ్చినాక ఎన్నడూ జరగలేదు. దయచేసి మిత్రులు
మనం స్వీపింగ్ రిమార్క్స్ చేసేటప్పుడు అట్లాంటి గమనంలో తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఎస్ఎన్డిపి కేవలం ఒక 2 వర్క్స్ తప్ప నాగేందర్ గారు 56 పనులకు గాను, మీరు అన్నారు టెండరే కాలేదట అన్నారు, వాస్తవం కాదు. 56 పనులకు గాను 2 మాత్రమే టెండర్ కాలేదు, మిగతా అన్ని టెండర్ అయినాయి, పనులు పురోగతిలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి, కొన్ని అవుతున్నాయి, ముందుకు పోతా ఉన్నాయి అధ్యక్ష. పోయినసారి 2020 వర్షాలు వచ్చినప్పుడు చాలా కాలనీలు ఎక్కడైతే ఇబ్బంది అయిందో అవన్నీ ఈసారి ఆ ఇబ్బంది తప్పింది అధ్యక్ష. మొన్న వర్షాల్లో ఎల్బీ నగర్ జోన్లో సాయిరాం నగరు, మఫ్తా నగరు, రాఘవేంద్ర కాలనీ, గేట్ వ్యూ కాలనీ, లేక్ వ్యూ కాలనీ, అయ్యప్ప కాలనీ, మమతా నగరు, అరుణోదయ కాలనీ, ఇక్కడంతా కూడా వరదలు అప్పుడు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డ కాలనీలు ఈసారి ఎస్ఎన్డిపి పుణ్యమా అని ఆ బాధ తప్పింది. అదేవిధంగా సికింద్రాబాద్ జోన్లో రిజిస్ట్రేషన్ కాలనీ, జూపల్లి హోమ్స్, స్వర్ణాంధ్ర కాలనీ, ఎస్ఎస్ ఎన్క్లేవ్, ఇక్కడ కూడా బాధ తప్పింది. ఖైరతాబాద్ జోన్లో అంబేద్కర్ నగర్, హబీబ్ నగర్, మంగల్ బస్తీ, అన్నానగర్, బిహెచ్ఎల్ కాలనీ గతంలో వరదల పాలైనాయి, ఇప్పుడు ఆ బాధ తప్పింది. అదేవిధంగా సౌత్ జోన్లో అధ్యక్ష హషమాబాద్, నిమ్రా కాలనీ, ఒమర్ కాలనీ, మొఘల్ కాలనీ, అలీనగర్, గౌస్ నగర్, యశ్రాబ్ నగర్, గౌస్ నగర్, నవాబ్ సాబ్ కుంటా, శుభం కాలనీ, చోటాపూల్, ఇవన్నీ కూడా ఈ బాధ నుంచి తప్పించుకున్నాయి ఎస్ఎన్డిపి వల్ల. అధ్యక్ష, మేము సమదృష్టితో సికింద్రాబాద్ జోన్లో 8 వర్క్స్ తీసుకున్నాం 257 కోట్లతో, కుకట్పల్లి జోన్లో 3 వర్కులు 112 కోట్ల రూపాయలతో, ఎల్బీనగర్ జోన్లో 9 పనులు 122 కోట్ల రూపాయలతో, చార్మినార్ జోన్లో 93 కోట్ల 24 లక్షల రూపాయలతో 7 పనులు, ఖైరతాబాద్ జోన్లో 7 పనులు 137 కోట్ల 12 లక్షలు, అంటే సెకండ్ హైయెస్ట్ ఖైరతాబాద్ జోన్. దానం నాగేందర్ గారు ఇంకో 7 కోట్ల వర్క్ ఉన్నది వెంటనే తీసుకోమన్నారు, సంతోషం, తీసుకుంటాం సార్, కానీ అంతటా కూడా ఈక్విటబుల్గా పెట్టినాం తప్ప ఫలానా వారు ఉన్నారని ఫలానా వారు లేరని కానీ ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా కేటాయింపులు కూడా చేసుకున్నాం సార్. అధ్యక్ష, దాంతోపాటు సిఐబి కాలనీ గురించి వారు చెప్పారు, 7 కోట్లు మంజూరు చేశాము, పనులు తొందరగా ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఎంఎస్ మక్తాలో అధ్యక్ష, అది ఎఫ్టీఎల్ కింద ఉన్నది, ఎంఎస్ మక్తా, దానివల్ల హుస్సేన్ సాగర్ నాలా కింద ఉన్నది, ఎఫ్టీఎల్ కింద ఉన్నది కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది, ఇంజనీరింగ్ సొల్యూషన్ ఎత్తుకాలి, అది వారికి కూడా తెలుసు, గౌరవనీయులు నాగేందర్ గారికి, తప్పకుండా చేస్తాం. బుల్కాపూర్ నాలా విషయంలో కౌసర్ గారు చెప్పారు అధ్యక్ష, తప్పకుండా మరి ఇప్పటికే అనుమతి తీసుకున్నాము. లాస్ట్ టైం ఇదే అసెంబ్లీలో నేను కొద్దిగా గట్టిగా మాట్లాడితే కొంతమంది బాధపడ్డారు, కొంతమంది మిలిటరీ వాళ్ళని అట్లాంటవా ఇట్లాంటవా అని కూడా బయట అడ్డం పొడుగు మాట్లాడింది సార్, కానీ అట్లా అన్నందుకే దారికి వచ్చింది సార్, వాళ్ళు వచ్చిండ్రు. బుల్కాపూర్ నాలా ఇప్పుడు మొత్తానికి వాళ్ళు మనం శాంక్షన్ కూడా చేసుకున్నాం సార్, ఆ మిలిటరీ ఏరియాలో పని కూడా ప్రారంభిస్తాం. 9 కోట్ల 70 లక్షలు మంజూరు చేసుకున్నాం, మరి 3 సార్లు టెండర్లు పిలిచినాం, మరిగా ఇప్పుడు కావాల్సి వస్తుంది, మాన్సూన్ కంటే ముందు, వర్షాకాలం కంటే ముందు తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి కౌసర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులు వివేకానంద్ గారు ఫాక్స్ సాగర్ గురించి మాట్లాడారు అధ్యక్ష, వారు చెప్పింది వాస్తవమే. దురదృష్టం కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి వర్క్స్ విషయంలో కూడా జీఎస్టీ పెంచుతూ ఉంది అధ్యక్ష. అది ఆడ ఉన్న జీఎస్టీ పెంచడం వల్ల వారికి ఆదాయం ఏం పెరుగుతుందో కానీ మనకి ఇక్కడ కష్టాలు పెరుగుతూ ఉన్నాయి సార్. మరి తప్పకుండా వారు ప్రతిపాదించింది ఏదైతే ఉందో దాన్ని ట్రై చేస్తాం సార్, తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తాము. అది ఇప్పటికే పని చాలా వేగంగా జరుగుతూ ఉన్నది అధ్యక్ష. దాంతోపాటు కార్వాన్లో అవసరమైతే ఏదైతే మీరు చెప్పారో కౌసర్ గారు, దాన్ని 60C కింద అవసరమైతే తీసుకొని ఇన్వోక్ చేసుకొని ఆ ఉన్న కాంట్రాక్టర్ పనిచేయకపోతే కొత్త వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు చివరిగా నేను చెప్పేది మిత్రులందరితో కూడా, ఎస్ఎన్డిపి అనేది దేశంలో ఎక్కడా లేదు, ఏ నగరంలో లేదు, కేవలం మన నగరంలో మనం మాత్రమే చేస్తూ ఉన్నాం. మొన్న మా చీఫ్ ఇంజనీర్లు ఢిల్లీలో పోయి ప్రజెంటేషన్ ఇస్తే ఢిల్లీలో ఉండే మిగతా ఢిల్లీ కార్పొరేషన్ వాళ్ళు కూడా మా చీఫ్ ఇంజనీర్ల దగ్గరకు వచ్చి, మీరు క్లైమేట్ రెసిలియన్స్ గురించి కూడా మీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది, క్లైమేట్ రెసిలియంట్ సిటీ కింద మిమ్మల్ని చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నది మీ ప్రభుత్వం, మాకు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అక్కడి ఇంజనీర్లు కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మా ఇంజనీర్లకు, మా ఎస్ఎన్డిపి సిఈలకు, దానిలో పనిచేస్తున్న కార్మికులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఎన్డిపి ఫేజ్ 2 కూడా మీరు ఎవరు అడగలేదు, దానికి కూడా అప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నాం సార్. మరి ఇక పిండి కొద్ది రొట్టె, పైసలు ఎట్లెట్లు వెళ్తే అట్లా చేసుకుంటూ పోతాం, కానీ తప్పకుండా వీఆర్ కమిటెడ్ టు మేకింగ్ హైదరాబాద్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ అండ్ commotions because of rains and excess water, sir. Question number 1099, Minister Speaker, of sir. Municipal Administration. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు మెట్రో రైల్ 2వ దశ కింద ఈ కింది మార్గాలను వర్తింపజేస్తుంది. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో, బిహెచ్ఈఎల్ నుండి లక్డికాపుల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుండి ఎల్బీ నగర్ మధ్యన 5 కిలోమీటర్ల చిన్న గ్యాప్ను పూరించడం. సి మరియు డి ప్రశ్నకు సమాధానం 6,250 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో పూర్తి యాజమాన్య రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా మంజూరు చేయడమైంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు పెడుతూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. బిహెచ్ఈఎల్ లక్డికాపుల్ కారిడార్ ప్రతిపాదన
8,455 కోట్ల రూపాయలతో ఏదైతే ఎస్టిమేట్ చేశామో దాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా మంజూరీ కోసం కేంద్ర ప్రభుత్వానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన తర్వాత దీనికి 4 సంవత్సరాల సమయం పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. గూడెం మైపాల్ రెడ్డి గారు. ప్రకాష్ గౌడ్ గారు. అధ్యక్ష, గీతా కార్మికులుగా మాట్లాడే అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు మా గౌడ్స్ అంతా కూడా ఎంతో ఆనందంతో మెట్రో రైలు గాంధీ గారు. అధ్యక్ష, మెట్రో ట్రైన్ మీద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నగరం బ్రహ్మాండంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మెట్రో ట్రైన్ నగరం అంతా కూడా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలతో మెట్రో ట్రైన్ విస్తరించాలని చెప్పి కొన్ని ప్రాంతాలని ఎస్టిమేట్ చేసిన విషయాన్ని మంత్రి గారు తెలియజేశారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ వరకు కూడా 6,250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మా కాన్స్టిట్యున్సీలో శంకుస్థాపన చేసి ప్రజలకి దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే పెరుగుతున్నటువంటి రద్దీ, ఐటీ రంగం విస్తరణ, ఇండస్ట్రీస్ విస్తరణ, బ్రహ్మాండంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్న స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మెట్రో ట్రైన్ ప్రత్యేకంగా ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానిలో భాగంగా మియాపూర్ టు బిహెచ్ఎల్, ఇతర ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో రద్దీ ఉన్న ప్రాంతాల్లో వీటిని పరిగణలోకి తీసుకొని ఎంత ఎస్టిమేషన్లు చేశారు, ఎప్పటికీ ప్రారంభ దశలోకి తీసుకువస్తారు అనేది మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. గోపీనాథ్ గారు. మాగండి గోపీనాథ్ గారు. దానం నాగేందర్ గారు. సార్, గౌరవ మంత్రి గారికి మొన్ననే మన మాదాపూర్ మన ఐక్య నుండి ఎయిర్పోర్ట్ వరకు ఏదైతే మెట్రో రైలు మరి కొత్త ప్రతిపాదనతో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద ప్రారంభించారో దానికి మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ హైదరాబాద్ సిటీలో ఇంకా అంటే చివరి కార్నర్ వరకు కూడా, అంటే ఇక్కడ అల్వాల్ నుండి ఉప్పల్ వరకు, ఉప్పల్ నుండి ఎల్బీ నగర్ వరకు ఇట్లా కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా ఈ గతంలో కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. అంటే 2 టైర్ సిటీస్ కూడా ఇది ఏదన్నా తీసుకుపోయేటువంటి ప్రతిపాదన ఏదైనా ఉందా? ప్రధానంగా ఇప్పుడు మొన్న మొదలుపెట్టినటువంటి దీనికి సంబంధించి మరి మెట్రో రైలు ఏదైతే ఐక్యా నుండి ఎయిర్పోర్ట్ వరకు ఏదో మొదలుపెట్టారో దానికి ఏదైనా డెడ్ లైన్, టైం లైన్ ఏదైనా ఫిక్స్ చేశారా అని చెప్పి నేను తమ ద్వారా మంత్రి గారు కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూసినట్టయితే ఎక్కడైతే ఇక్కడ ఈ మెట్రో రైలుకి సంబంధించి చాలా చోట్లల్లా మరి ఈ మధ్యలో కొన్ని ఇచ్చారో దాంట్లో లోకల్గా ఉన్నటువంటి వారికి ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉందని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మరి లోకల్గా ఉన్నటువంటి స్థానికులకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేది తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారు కోరుతా మాధవరం. ఒక్క నిమిషం. మాధవరం కృష్ణారావు. ప్రకాష్ గౌడ్ గారు మాట్లాడతారా? ప్రకాష్ గౌడ్ గారు. అధ్యక్ష, ఈరోజు మెట్రో రైలు మొన్ననే ప్రారంభించడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు మాకు శంషాబాద్ రావడం చాలా గొప్ప అదృష్టం అధ్యక్ష. ఎందుకంటే మాకు మణికొండ, ఈ పుప్పాలు కూడా ఇవన్నీ కూడా రద్దీ బాగా పెరగడంలో బాగా ఇబ్బందులు ఉంది అధ్యక్ష. ఈ మెట్రో రైలు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో మన ముఖ్యమంత్రి గారు కూడా మా దగ్గర మీటింగ్ పెట్టి చెప్పడం ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు అధ్యక్ష. దీంతో ప్రజలకందరూ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమం నిజంగా కూడా మనం అప్పుడు గతంలో కూడా చాలామంది ఇలాంటి ప్రోగ్రామ్ చేయరు, కానీ ఎవరు కూడా దాన్ని సక్సెస్ చేయలేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల లోపల చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. దీన్ని వేగంగా తొందర చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. బట్టి గారు. సార్, మెట్రో రైలు తెచ్చిందే మేము సార్, మాకు క్వశ్చన్ చెప్పొచ్చు ఎట్లా?
హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు తలమానికంగా ఉండాలని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రశ్నలు మొదలు అడిగారు, పెట్టాం సార్. ఎవరిని చెప్తాను కట్ చేస్తాను. అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్న టైంలో ఉన్న రేట్లకి ఇప్పుడు మెట్రో రైలు పెంచిన రేట్లకి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. దయచేసి నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను, రేట్లు ఎందుకు పెంచారు వాళ్ళు? వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం రేట్లు పెంచడానికి వీల్లేదు, నెంబర్ 1. సార్, ఇంకొకటి, మనకి హైదరాబాద్ నగరంలో జంట నగరాలు అధ్యక్ష, హైదరాబాద్ సికింద్రాబాద్, ట్యాంక్ బండ్ ఒకటే అడ్డం. అట్లాగే మా జగ్గారెడ్డి గారికి కూడా హైదరాబాద్ నగరానికి సంగారెడ్డికి అడ్డం ఒక ఔటర్ రింగ్ రోడ్డే, దాదాపు అది కూడా ట్విన్ సిటీస్ లానే మారిపోయింది. ఆయన మొదటి నుంచి అడుగుతూ ఉన్నారు ఎప్పుడు సంగారెడ్డి దాకా మాకు మెట్రో రైలు ఇవ్వాలని చెప్పి. అటువంటి ప్రతిపాదన ఏమైనా తీసుకొని చేపట్టాలని చెప్పి మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను. అట్లాగే ఈ మెట్రో రైలు వాళ్ళకి మోనోపాలీ చేయటానికి అడ్వర్టైజింగ్ కానీ లేకపోతే ఇతర ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున వాళ్ళకి మేలు జరిగేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా బయట జనమంతా మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష. మీ ద్వారా వారికి నేను చెప్తున్నాను, అరే హోల్డింగ్స్ అన్నీ మిగతా కంపెనీస్ అన్నీ బంద్ చేసి ఓన్లీ మెట్రో రైలు వాళ్ళకే ఇస్తారు. మెట్రో రైలు వాళ్ళు ఏమో వాళ్ళకి కావాలి చెప్పిన వాళ్ళ పార్టీలకు మాత్రమే ఇస్తారు, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరట. మొత్తం అది మోనోపలైజ్ చేసి మెట్రో రైలుకి దోచిపెట్టే కార్యక్రమాన్ని ఆపాలని చెప్పేసి దాన్ని ట్రాన్స్పరెంట్గా చేయాలి, అందరికీ అవకాశాలు ఇచ్చేటట్టుగా చూడాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు. స్పీకర్ సార్, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు లేటుగా వచ్చినా లేటెస్ట్గా చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు సార్. కాకపోతే బట్టి విక్రమార్క గారి ప్రసంగ ధోరణి ఎట్లా ఉందంటే, ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధ్యక్ష వినండి సార్, మీరు చెప్పిందంతా విన్నాను సార్ నేను. వారి ప్రసంగ ధోరణి ఎట్లా ఉందంటే అధ్యక్ష, సబ్జెక్ట్ ఏదన్నా కానీ డిమాండ్ ఏదన్నా కానీ అదేదో చిన్నపిల్లలు ఆవు కథ చెప్తారు సార్, ఎటు పోయి మళ్ళీ ఆడికే వస్తుంది సార్ ఆవు కథ. అట్లా ఏది మాట్లాడినా మేము 55 ఏళ్ళలో ఇది చేసినాం అది చేసినాం. మరి 55 ఏళ్లలో సార్ 55 ఏళ్ళ అధికారం ఇస్తే గీ మాత్రం కూడా చేయకపోతే ఎట్లా సార్? దాంతోపాటు 55 ఏళ్ళ అధికారం ఇచ్చిన తర్వాత ఇంత చేసినామని ఆయన అంత చెప్పుకుంటున్నా అధ్యక్ష, వారిని అక్కడే కూర్చోబెట్టారు. రేపు అక్కడ కూడా ఉంటారో లేదో నాకైతే అనుమానం అధ్యక్ష, బయటికి పోతారు అనుకుంటా ఉన్నాను నేనైతే. మీరేదో చెప్పారు నిన్న 9 నెలల్లో వచ్చేస్తాం అది ఇది అని. 9 నెలల్లో పిల్లలు వస్తారు, మీరు రావడం కష్టం నాకు తెలిసి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అడిగేది అధ్యక్ష, నేను మిమ్మల్ని అడిగేది బట్టి గారు, ఏదైనా అదే చెప్తారా సార్? నాకు అర్థం కాదు. ఇంకోటి మీరు అన్నారు అధ్యక్ష, చెప్తాను సార్, నేను చెప్తానండి అధ్యక్ష, మీరు చెప్తా సార్, ఎవరు తెచ్చారో ఏం తెచ్చారో కూడా చెప్తాను అధ్యక్ష. मैं बोलता हूँ साहब, मैं बोलता हूँ, अरे बोलता हूँ, आपका भी बोलता हूँ, मालूम है क्या डिमांड है, कल डिमांड में भी बोले, मैं बोलता हूँ आपको भी. అధ్యక్ష భట్టి గారు చెప్తున్నారు సార్, రే అదేదో అడ్వర్టైజ్మెంట్కు మోనోపల్లి గుత్తాధిపత్యం అంటున్నారు అధ్యక్ష. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా సార్, మీరు ఒకసారి నేను మెట్రో రైలు మేము తెచ్చామని చెప్పుకున్నప్పుడు దాంతోపాటు ఏమేమి తెచ్చారో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎట్లా పెట్టారు సార్ టెండర్? ఎట్లా పెట్టినారు వీళ్ళు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పిలిచారు. ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మీరు పెట్టిన కండిషన్ మీరే పెట్టినారు, మేమేం పెట్టలేదు. ఏం పెట్టారు మీరు? 50% రెవెన్యూస్ మనం రియల్ ఎస్టేట్ ద్వారా మీరిచ్చిన భూముల ద్వారా దాన్ని కట్టుకోవడం ద్వారా కమర్షియలైజ్ చేసుకోవడం ద్వారా ఆయన సంపాదించుకోవాలి. ఎవరైతే పెట్టుబడి పెడుతున్నాడో కాంట్రాక్టర్ ఆయన సంపాదించుకోవాలి. 45% టికెట్లు అమ్ముకోవడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి. 5% అడ్వర్టైజ్మెంట్ల ద్వారా సమకూర్చుకోవాలని వారు పెట్టిన, మేము పెట్టలేదు. అది ఆ బోర్డులు పెట్టాలన్నది, పిల్లర్ల మీద పెట్టాలన్నది మీరు పెట్టి వదిలిపోయింది తప్ప మేము పెట్టింది లేదు, మార్చింది లేదు, చేసింది లేదు. మోనోపలి గినోపలి అనేది ఉన్నదో మీరు అన్న మాటలైనా మీకు వర్తిస్తాయి తప్ప మాకు కాదు. బట్టి గారు దయచేసి తెలుసుకోండి, అసలు సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోకుండా మీరు దాడి చేద్దామని వచ్చేస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఇప్పుడు భారతదేశంలోని ఎదుగుతున్న నగరాల్లో, శరవేగంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఇండియా అధ్యక్ష. దురదృష్టం ఏంటి అంటే ఇంత వేగంగా పెరుగుతున్న నగరం హైదరాబాద్కి ఎవరు వచ్చినా ఈరోజు పార్టీలు ఇప్పుడు ఏం మాట్లాడినా బయటికి రఘు గారు బట్టి గారు వాళ్ళకు కూడా దోస్తులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉన్నారు, బయట నుంచి వచ్చే వాళ్ళు వస్తుంటారు. హైదరాబాద్ ఎంత మారింది, ఎట్లా మారింది, హైదరాబాద్ ఎట్లా కనబడుతుంది వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు ఎంత బాగా మారింది అనేది. సరే వాళ్ళ మనసు ఇక్కడ ఒప్పుకోవడం మైక్లో చెప్పడానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు సార్, ప్రైవేట్ సంభాషణలో వాళ్ళు కూడా చెప్తా ఉంటారు సార్. అధ్యక్ష, ఇంత వేగంగా ఎదుగుతున్న నగరం, ఇంత వేగంగా ఎదుగుతున్న నగరం, ఇంత బాగా ఎదుగుతున్న నగరం, ఇంత చక్కగా శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ భారతదేశానికి ఒక ఎకనామిక్ ఇంజన్గా మారిన నగరం, ఇట్లాంటి నగరానికి చేయూతనివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం కనీసం ఈ మెట్రో రైళ్ల విషయంలో కూడా ముందుకు రావడం లేదు అధ్యక్ష. నేను స్వయంగా హర్దీప్ సింగ్ పూరి గారు అని మినిస్టర్ ఉంటారు అధ్యక్ష,
ఆయనను బడ్జెట్ కంటే ముందు ఢిల్లీకి వెళ్ళి కలుద్దామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, అపాయింట్మెంట్ అడిగినాను, అపాయింట్మెంట్ ఇవ్వరు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పోయి ఇద్దామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. చివరికి మా అరవింద్ కుమార్ గారిని పంపించి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీని వాళ్ళ సెక్రటరీ గారికి ఇప్పించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అక్కడ మొత్తం ఢిల్లీ మెట్రో ద్వారా దాని వెట్టింగ్ కూడా చేయించి దాని మొత్తం ఆడిటింగ్ కూడా చేయించి వారికి సమర్పించి రావడం జరిగింది అధ్యక్ష. ఆ సమర్పించి ఏం చెప్పాము అధ్యక్ష, రెండవ దశ ఎయిర్పోర్ట్ వరకు మేము కట్టుకుంటాం మా సొంత నిధులతో, మీరు కేవలం బిహెచ్ఈఎల్ నుంచి లక్డికాపుల్ వరకు అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు ఏదైతే ఉన్న 31 కిలోమీటర్లు ఉందో దానికి సంబంధించి మీరు చేయూతనివ్వండి, 20%, 30% ఎంత ఇస్తారో అది ఇవ్వండి అని అడిగినాం. కానీ ఇంతవరకు మన బడ్జెట్లో ఏమైనా పెడతారనుకున్నాం, అందులో ఏమీ లేదు సార్. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, వీళ్ళంతా వివక్షతో మేము ఊరికే అంటలేం, ఆధార సహితంగా చెప్తున్నాం తప్ప ఆధార రహితంగా మాట్లాడడం లేదు అధ్యక్ష. బెంగళూరు మెట్రో ఫేజ్ 2 అక్కడ 59,000 కోట్ల ఎస్టిమేట్ చేస్తే అందులో కేంద్ర ప్రభుత్వం ఒక 20% వాటా 11,866 కోట్ల రూపాయల వాటా అక్కడ ప్రకటించారు. దాంతోపాటు సావరిన్ గ్యారంటీ అంటే స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి రాకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్కి ఇబ్బంది కాకుండా సావరిన్ గ్యారంటీ పేరిట కేంద్ర ప్రభుత్వం స్వయంగా 29,664 కోట్ల గ్యారంటీ కూడా ఇచ్చింది అక్కడ. మనకు మాత్రం ఆ రకంగా ముందుకు రారు సార్. అదేవిధంగా చెన్నై మెట్రో వాళ్లకు రెండవ దశ 83,993 కోట్లతో వాళ్ళు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఈక్విటీ 16,799 కోట్లు, అంటే ఇదివరకు వాళ్ళకి అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా లేదు కానీ ఇదివరకు ఉన్నప్పుడే ఇచ్చినారు. తర్వాత సావరిన్ గ్యారంటీ కింద 41,996 కోట్లు, అంటే మొత్తంగా 58,795 కోట్లు చెన్నై మెట్రోకి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అధ్యక్ష, ఉత్తరప్రదేశ్లో ఒక 6 పట్టణాల్లో లక్నో, ఆగ్రా, కాన్పూర్, గోరఖ్పూర్, వారణాసి, అదేవిధంగా అలహాబాద్, ఈ 6 పట్టణాలు హైదరాబాద్ కంటే ఏ రకంగా చూసినా చిన్న పట్టణాలు సార్, చాలా చాలా చిన్న పట్టణాలు. అక్కడ అన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం 20% వాటా ఇచ్చి సావరిన్ గ్యారంటీ ఇచ్చి ఆ చిన్న చిన్న పట్టణాల్లో కూడా మెట్రో కోసం చేయూతనిస్తూ ఉంది. అదేవిధంగా గాంధీనగర్ గుజరాత్, అక్కడ కూడా సేమ్, అక్కడ కూడా సావరిన్ గ్యారంటీ, అక్కడ కూడా 20%. అంటే వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అన్నట్టు అధ్యక్ష. అక్కడ వాళ్ళ రాష్ట్రాలు, వాళ్ళ బీజేపీ ప్రభుత్వాలు, వాళ్ళకు అనుకూలంగా ఉండేటోళ్ళు, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తేటోళ్ళు ఉంటేనేమో ఈ రకంగా చేస్తారు. అదే హైదరాబాద్ మెట్రో గురించి అడిగితేనేమో మా ఎండీ గారు పోయారు. ఎండీ గారు పోయి అక్కడ ఢిల్లీలో అధికారులతో సంప్రదింపులు చేస్తే వయబిలిటీ ఉంటుందా, ప్యాసింజర్లు వస్తారా అని చెప్పి అడ్డగోలు క్వశ్చన్లు కొర్రిలేసి వెనకకు పంపడం తప్ప ఇంత పెద్ద నగరం 1,20,00,000 మంది ఉండే నగరానికి మాత్రం చేతులు రావడం లేదు, మనసు రావడం లేదు, వయబిలిటీ లేదట, ప్యాసింజర్లు లేరంట. అధ్యక్ష చూస్తున్నాం అధ్యక్ష, సోషల్ మీడియాలో వీడియోలు గింగిరాలు కొడుతున్నాయి. ఎట్లా అమీర్పేట స్టేషన్ కిక్కిరిసిపోతున్నది, ఎట్లా ప్రయాణికుల ఒత్తిడి తట్టుకోలేక మా మీద ప్రెషర్ ఉన్నది, అదనంగా కోచ్లు పెంచండి, అదనంగా ట్రైన్లు పెంచండి అని ఒత్తిడి ఉన్నదో అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇక వయబిలిటీ గోరఖ్పూర్లోనేమో ప్యాసింజర్లు ఎక్కుతారట, అలహాబాద్ లెక్కరట, హైదరాబాద్ లెక్కరట. ఇది ఎక్కడి నీతి సార్, నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గంగా, ఇంత పగబట్టినట్టు, ఒక శత్రు దేశం మీద పగ పెంచుకున్నట్టు తెలంగాణ ప్రజల మీద పగబట్టడం అనేది ఎంతవరకు తగునో ఆ ప్రధానమంత్రి గారి విజ్ఞతకి, ఆయన ప్రభుత్వ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను సార్. అధ్యక్ష గాంధీ గారు అడిగారు అధ్యక్ష, మియాపూర్ బిహెచ్ఎల్ ఆల్రెడీ ఫేజ్ 2లో తీసుకుంటున్నాం సార్, అది అందులో ఉన్నది, ఎంబెడ్ అయి ఉన్నది, ఇది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నాం, చూస్తాం సార్. ఎయిర్పోర్ట్ మెట్రోని దానం నాగేందర్ గారు అడిగారు అధ్యక్ష, 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. మెట్రోలో స్థానికుల ఉద్యోగుల గురించి అడిగారు. 80% పైగా మెట్రోలో మన తెలంగాణ పిల్లలే ఉన్నారు, వారందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, అందులో అమ్మాయిలు కూడా పనిచేస్తూ ఉన్నారు, చాలా చక్కగా లోకోమోటివ్ పైలట్స్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. నేను కూడా స్వయంగా చాలా మందిని కలిశాను సార్, చక్కగా జరుగుతూ ఉంది. బట్టి విక్రమార్క గారు అడిగారు అధ్యక్ష, మరి ఎట్లా దీని రేట్లు ఎందుకు పెంచుతున్నారని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష ఒరిజినల్గా ఏపీ ట్రామ్వేజ్ యాక్ట్ కింద, తర్వాతనేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెట్రో యాక్ట్ తెచ్చిన తర్వాత దాని కింద ఎల్ఎన్టీ అనేది మరి వాళ్ళే మెట్రో రైల్ అడ్మినిస్ట్రేటర్గా వాళ్ళే అయినారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ అయితే ఏపీ ట్రామ్వే యాక్ట్ అని తెచ్చారు మీరున్నప్పుడు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్నిటినీ ఎక్లిప్స్ చేస్తూ, అన్నిటినీ ఓవర్ ఆర్చ్ చేస్తూ సెంట్రల్ మెట్రో యాక్ట్ తెచ్చింది అధ్యక్ష. ఆ మెట్రో యాక్ట్ కింద ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన ప్రొవిజను, ఎవరైతే ఈ పీపీపీ ద్వారా దీన్ని తీసుకున్నారో వాళ్ళే ఫేర్స్ ఫిక్స్ చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మాది కాదు. అయినప్పటికీ మేము అందులో భాగస్వాములమే కాబట్టి, మనం కూడా భాగస్వాములమే కాబట్టి మనం వాళ్ళకి చెప్పాము అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రకంగా అడ్డగోలుగా పెంచవద్దు, మీరు ఆర్టీసీతో ఇతరులతో మీరు సరి సమానంగా ఉండే విధంగా ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాము అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ తరపున
దాన్ని ఇంకా మంచిగా చేయాలని ఆలోచన ఉన్నాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని చెడగొట్టం అధ్యక్ష. ఇక అడ్వర్టైజ్మెంట్లు అది దాన్ని బాధపడ్డారు బట్టి గారు, అది మీరు చేసుకున్న పాపం మీకే చుట్టుకుంటుంది తప్ప మాకు సంబంధం లేదనే విషయం మళ్ళీ ఒకసారి వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. జాఫర్ హుసేన్. ऑनरेबल स्पीकर सर, बोलो बोलो. ऑनरेबल स्पीकर सर, मैं मेट्रो रेल के ऊपर ये सवाल पूछना चाह रहा हूं सर कि ओल्ड सिटी के अंदर फेज 1 में मेट्रो रेल के बारे में बोला गया था सर, अभी तक चालू नहीं, वो कब चालू होने वाली है ये बताइए सर. और फेज 2 के अंदर सर मेट्रो रेल एलबी नगर वया अवैसी हॉस्पिटल टू फलकनुमा टू शमशाबाद एयरपोर्ट के लिए, उसका भी काम जल्द से जल्द फेज 2 में लेकर स्टार्ट करेंगे तो बड़ी मेहरबानी होगी सर. शुक्रिया. मिनिस्टर गाరు. अध्यक्ष, जाफर हुसैन साहब ने जो ओल्ड सिटी मेट्रो के बारे में पूछा साहब, कल अकबर साहब ने भी जिक्र किया, अकबर साहब ने भी एमएनड्यूडी डिमांड पे भी उन्होंने उसका जिक्र किया. उन्होंने ये भी कहा कि कम से कम वहाँ रोड वाइडनिंग शुरू कर दो बोले. हमने ऑलरेडी 100 करोड़ के साथ रोड वाइडनिंग का काम शुरू कर दिया है वहाँ पे. जो अकबर साहब ने आपके लीडर ने रिक्वेस्ट किया उसको ज़रूर हम मुकम्मल करेंगे. साथ ही साथ ओल्ड सिटी मेट्रो का जो है वी आर कमिटेड टू दैट, विल कंटिन्यू टू बिल्ड ऑन दैट. क्वेश्चन नंबर 1214 मिनिस्टर फॉर म्युनिसिपल एडमिनिस्ट्रेशन. స్పీకర్ సార్, ఏ ప్రశ్నకి సమాధానం చార్మినార్ పెడెస్ట్రియనైజేషన్ ప్రాజెక్ట్ 6 నెలలలో మన్నించాలి. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం సిపిపి ప్రాజెక్టులో హాకర్లకు వసతి కల్పించడానికి మూసీ నదిపై అఫ్జల్గంజ్ వద్ద ఐకానిక్ పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ నిమిత్తం 2022 సంవత్సరం 29 జనవరి నాడు జియో నంబర్ 37 అదేవిధంగా మెమో 6874 ద్వారా 40 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మూసీ నదిపై అఫ్జల్గంజ్ వద్ద ఐకానిక్ పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించడం జరిగింది. ఇదే విధమైన డిజైన్తో మరొక పెడెస్ట్రియనైజేషన్ బ్రిడ్జ్ని కూడా నయాపూల్ వద్ద యోచించడం జరుగుతూ ఉంది. దాన్ని ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది. సి ప్రశ్నకు సమాధానం డిజైన్లను ఫైనల్ చేయడం కొద్దిగా ఆలస్యం కావడం వల్ల జాప్యం జరిగింది. డి ప్రశ్నకు సమాధానం 2 పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ల నిర్మాణం, లాడ్ బజార్ పునర్నిర్మాణం, సర్దార్ మహల్ పునరభివృద్ధి రీడెవలప్మెంట్, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ మొత్తం ప్రాజెక్టులో చేరి ఉన్నాయి. పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. अकबरुद्दीन साहब. मुमताज अहमद खान साहब. जनाब स्पीकर साहब, मैं आपके जरिए म्यूनिसिपल एडमिनिस्ट्रेशन मिनिस्टर से कहना चाहता हूं कि चारमीनार पेडेस्ट्रियन प्रोजेक्ट बहुत अच्छा प्रोजेक्ट है, लेकिन उस पर जो इम्प्लीमेंट किया गया, पहले सराउंडिंग के जो रोड्स थे रोड वाइडनिंग करके पैरेलल रोड निकालने के बाद उस पर इम्प्लीमेंट करना चाहिए था. चूंकि 1986 के अंदर चारमीनार टू फलकनुमा, सालारजंग ब्रिज टू पुरानी हवेली, मीर का दायरा हरीबौली, दूध बौड़ी से हुसैनी आलम, ये 86 के प्रोजेक्ट्स है. आज तक इसकी वाइडनिंग कंप्लीट नहीं हुई. अगर आप फिजिकली अगर इंस्पेक्शन करेंगे तो आपको अंदाजा होगा कि वहाँ के सराउंडिंग के जो लोकेलिटीज है, हरीबौली, गोलीपुरा, लाल दरवाजा, अलियाबाद, मुगलपुरा, सुल्तान शाही, खाजीपुरा, ये तमाम बस्तियों के कम से कम 2 लाख से ज्यादा का एरिया का पॉपुलेशन है. इनको चलने के लिए रोड नहीं है. रोडों के ऊपर इतनी ट्रैफिक है कि 10-10 मिनट तक रोड क्रॉस नहीं कर सकते. तो मैं आपके जरिए मिनिस्टर साहब से कहना चाहता हूं कि ये तमाम रोडों को आप पहले वाइडनिंग करिए. आप लाल बाजार को डेवलप कर रहे हैं, बहुत अच्छी बात है. सरदार महल को डेवलप कर रहे हैं, बहुत अच्छी बात है. आप टूरिज्म को अट्रैक्ट करने के लिए कर रहे हैं, लेकिन आने जाने के जो रास्ते हैं 5 मिनट का रास्ता 20 मिनट में भी तय नहीं हो सकता. जैसा कि चारमीनार का बस स्टैंड है, आप चारमीनार का बस स्टैंड वहां से शिफ्ट कर दिए. मोती गली पेंशन पेमेंट ऑफिस में पार्किंग लॉट बनाने के लिए चारमीनार पे पार्किंग लॉट बनाने का वायदा किए, लेकिन आज तक वो काम मुकम्मल नहीं हुआ. काम मुकम्मल तो मुकम्मल, मोती गली का फाउंडेशन स्टोन रखा गया, फाउंडेशन स्टोन रखकर भी 4-5 साल का अरसा हुआ, लेकिन वो काम शुरू नहीं हुआ. तो मैं आपके जरिए मिनिस्टर साहब से कहना चाहता हूं कि पार्किंग लॉट कंप्लीट करिए. सराउंडिंग के जो रोड्स हैं
86 से आज तक मुकम्मल नहीं हुए, वो रोड्स को मुकम्मल किए और पैरेलल रोड निकालिए। खाली साहब, आप अगर फिजिकली अगर इंस्पेक्शन करेंगे तो वो सराउंडिंग के लोगों को कितनी तकलीफ हो रही आपको उसका अंदाजा होगा। जैसा कि हमारे पार्टी लीडर साहब ने जो सालार जंग ब्रिज से मूसी रिवर के ऊपर जो ब्रिजेस का प्रपोजल दिए हैं, वो जल्द से जल्द उस पर इम्प्लीमेंट करिए ताकि हाकर्स को सहूलत हो। हाकर्स की वजह से भी बड़ी लोगों को चलने के लिए तकलीफ हो रही है। हाकर्स की जिंदगी भी बड़ी मुश्किल जिंदगी है, उनके सारे खानदान उसी कारोबार के ऊपर जिंदगी गुजार रहे हैं। तो मेरी आपके जरिए मिनिस्टर साहब से गुजारिश है कि वो काम को भी जल्द से जल्द मुकम्मल किया जाए। ये तमाम चीजें करने के बाद ये चार मीनार पेडेस्ट्रियन का जो प्रोजेक्ट है वो सही तरीके से आगे चल सकता है। बलाड़ा साहब बात करते हैं। मिनिस्टर गाరు అధ్యక్ష, హైదరాబాద్లో పుట్టిన పెరిగిన ఎవరికైనా కూడా హైదరాబాద్ అంటేనే చార్మినార్ అనేది ఒక గొప్ప చిహ్నంగా, గొప్ప గౌరవంగా, हकीकी हैदराबाद जो है, जो असली हैदराबाद जो है, उसका पहचान और उसका निशान हमेशा चारमीनार ही रहेंगे। जितने भी नए बिल्डिंग आने दो, जितने भी अच्छे अच्छे इमारत बनने दो, असली हैदराबाद का पहचान हमेशा चारमीनार रहेगा। हम सबके लिए नाज की बात है, फ़ख्र की बात है कि हैदराबाद जैसी एक खूबसूरत इमारत अपने शहर में। इसलिए हमने जब ये प्रोग्राम CPP का लिया, इसमें कई सारे ऐसे प्रोविज़न हैं जो मैं आपको एक बार आपके जहन में लाना चाहता हूँ, अब साथ ही साथ पूरे आवाम के जहन में भी लाना चाहता हूँ। रेस्टोरेशन और रीडेवलपमेंट ऑफ लाड बाजार, रीडेवलपमेंट ऑफ सरदार महल, पेडेस्ट्रियनाइजेशन ब्रिजेस ऑन मूसी, मल्टी लेवल कार पार्किंग्स एट खिलवत एंड ऑल्सो ओल्ड RTC बस स्टेशन, restoration of Ashur Khana, Badshai Ashur Khana, restoration of Gulzar House, restoration of Kali Kaman, redevelopment of Miralam Mandi, redevelopment of Murgi Chowk। साथ ही साथ मैं ये भी बोलना चाहता हूँ आपको, ये प्रोग्राम जो है चारमीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट, इसमें एक आउटर रिंग रोड है 5.4 किलोमीटर वाला, साथ ही साथ एक इनर रिंग रोड है 2.3 किलोमीटर, पूरे ग्रेनाइट पेवमेंट बनाना है चारमीनार से गुलजार हाउस तक, ये पूरा हो चुका है। ग्रेनाइट पेवमेंट बनाना है चारमीनार से सरदार महल तक, ये भी पूरा हो चुका है। ग्रेनाइट पेवमेंट करना है लाड बाजार पे, ये भी पूरा हो चुका है। ग्रेनाइट कॉबल स्टोन फॉर मक्का मस्जिद के पास, ये भी पूरा हो चुका है। स्ट्रीट स्केपिंग ऑफ ओल्ड सिटी मदीना टू पत्थरगट्टी, ये भी पूरा हो चुका है। वर्क कंप्लीट भी हो चुका है और जिस एक्सटेंट तक अवेलेबल था वहाँ तक मुकम्मल हो गया। साथ ही साथ एक डक्ट कंप्लीट करना था, वो भी हमने कर दिया। कंस्ट्रक्शन ऑफ मीडियन, सेंट्रल मीडियन अभी इसको लेना है रोड वाइडनिंग के बाद, और HMR प्रोजेक्ट भी एक है उसमें, तो उसको साथ साथ लेके चलना है। मेट्रो रेल का सेंट्रल लाइटिंग भी करना है, अभी भी दिस हैज़ टू बी टेकन अप। इसमें रोड मार्किंग लेने हैं और साथ ही साथ स्ट्रक्चर जो भी इफेक्ट हुए हैं, चाहे वो मस्जिद हो, मंदिर हो, चिल्ला हो, जो भी हैं, कुल मिला के 19 हैं, 29 हैं। तो इनको भी आपके साथ बैठ के मिल के इसको भी काम मुकम्मल करने के लिए इनका भी कोऑपरेशन हमें चाहिए होगा। साथ ही साथ एडिक्वेट नंबर ऑफ बोलर्ड्स जो लगाने हैं वहाँ पे, ताकि पेडेस्ट्रियनाइजेशन पूरी तरह से मुकम्मल हो, वो प्रोग्रेस में है। आपका मदद चाहिए होगा, आपका वहाँ पे तो थोड़ा लोकल पॉलिटिकल रेजिस्टेंस भी वहाँ पे है। साथ ही साथ वहाँ पे लाड बाजार में एग्जिस्टिंग कॉबल स्टोन को रिप्लेस करने की भी बात हुई थी, ये भी हम लोग कमिटेड तरह से काम कर रहे हैं। मैं ये भी बताना चाहता हूँ आपको, अभी तक जो भी मैंने कहा, जैसे अभी रोड वाइडनिंग की अभी बात हुई थी, रोड वाइडनिंग चार रोड जो CPP के अंदर हैं, 4 कमान से आगरा होटल तक रोड वाइडनिंग हो गया, और चारमीनार ट्रैफिक पुलिस स्टेशन से लेके काली कमान तक और BSNL वया दारुल उलूम हाई स्कूल कंप्लीट हो गया। एक प्रॉपर्टी उसमें एक स्कूल साइड वाला रुक गया, वो एजुकेशन डिपार्टमेंट के पास है, हम लोग डिपार्टमेंट के साथ हम लोग डिस्कशन में हैं। साथ ही साथ जो मिट्टी का शहर से जुलू खाना तक है, वो हाई कोर्ट ने एक स्टे ग्रांट किया, तो उस वजह से थोड़ा देरी हो रही है। मक्का मस्जिद वही मेजरीन कैंप टू जुलू खाना मार्केट, वहाँ तक एक माइनॉरिटी डिपार्टमेंट के अंदर से रोड जा रही है, उनके लैंड से जा रही है, तो वहाँ थोड़ा माइनॉरिटी डिपार्टमेंट के साथ कंसल्टेशन चल रहा है। मैं एक बात आपको बताना चाहता हूँ, परसों जब मीटिंग हुई थी मेरी अकबर ओवैसी साहब के साथ, उसमें चारमीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट पे भी काफ़ी सारा डिस्कशन हुआ। मैं मुमताज़ खान साहब से कहना चाहता हूँ
अभी जो रोड वाइडनिंग की आपने बात की, हिम्मतपुर टू फतेह दरवाजा, इसमें कुल मिला के 172 प्रॉपर्टीज हैं एक्वायर करने का। इसमें ऑलरेडी हमने 102 हमने डिमोलिश किया है, 70 अभी बाकी है। ये हम लोग 2-3 महीने के अंदर करने की कोशिश कर रहे हैं। हुसैनी आलम से दूध बोली की आपने बात की, इसमें 192 प्रॉपर्टीज हैं, डिमोलिश 83 हमने कर दिया, बैलेंस 109 है। ये भी हम 2-3 महीने में, अभी पैसे हमने कल मंजूर किया तो हो जाएगा। साथ ही साथ बाकी जो SRDP के अंडर भी कुछ रोड लेके उसमें भी रोड वाइडनिंग को भी इसमें शामिल करके लेने की कोशिश कर रहे हैं। CPP की जो आपने बात की, एक पार्किंग की, हॉकर कॉम्प्लेक्स, ओल्ड चार मीनार बस स्टैंड पे हम लोग प्रपोज कर रहे हैं और 4,000 स्क्वायर यार्ड का जमीन है। डिटेल प्रोजेक्ट रिपोर्ट बन गई है, इसको भी एक फाउंडेशन डालना है। अकबर साहब ने रिक्वेस्ट किया था, मैं आता हूं, मैं खुद आऊंगा ओल्ड सिटी, और फाउंडेशन भी संगे बुनियाद भी करेंगे, आगे ले जाएंगे। साथ ही साथ GHMC ने इस साल 75 करोड़ रुपया, 75 करोड़ रुपया GHMC ने CPP के लिए अलॉट किया, और HMDA के तरफ से भी 25 करोड़, कुल मिला के 100 करोड़ रुपया हम लोग इसका इंतजाम हम लोग कर लिया। अगर और भी जरूरत पड़े, और अगर 50-60 करोड़ की जरूरत भी पड़े, देने के लिए भी HMDA तैयार है। मैं खुद वादा करता हूं आपसे ऐवान में कि जरूर CPP हमारे लिए भी एक बहुत शानदार प्रोजेक्ट बनेगी। तो मैं वादा करता हूं कि ये मैं पर्सनली सुपरवाइज करूंगा। आगे आने वाली 6 महीने में मैं खुद दौरा करूंगा, हमारे स्पेशल चीफ सेक्रेटरी भी है अरविंद कुमार साहब, उनसे भी कहूंगा, और जितने भी काम बाकी है, जितने भी काम अधूरे हैं, इसको भी पूरी तरह से मुकम्मल करने की हर कोशिश करेंगे। पर्सनली मैं रिस्पॉन्सिबिलिटी लूंगा और 6 महीने में एक अच्छी रिजल्ट, हमारे हकीकी हैदराबाद की जो असली पहचान है, असली निशान है चार मीनार, इसको शानदार बना के आपको एक तोहफे के नाम पे पूरे हैदराबादियों को और जो इंटरनेशनल टूरिस्ट आते हैं उनको भी देने की कोशिश करेंगे। और आखिरी में मैं ये भी कहूंगा, हमारी मंशा ये है, हमारी एजेंडा है, ख्वाहिश ये है कि हैदराबाद को वर्ल्ड हेरिटेज स्टेटस का दर्जा मिले। अगर वर्ल्ड हेरिटेज स्टेटस यूनेस्को से चाहिए तो चार मीनार जैसी एक शानदार हमारी जो हेरिटेज है, इसको अगर हम लोग बरकरार नहीं रखते हैं और शानदार नहीं बनाते हैं तो वो नहीं पॉसिबल है। तो इसलिए हम पूरी तरह से कमिटेड है। जितना पैसा चाहिए, हमने 100 करोड़ का तो इंतजाम कर लिए, अगर 50-60 करोड़ और भी चाहिए तो जरूर हम देने के लिए तैयार है। मैं कहते हुए आप सबसे रुखसत लेता हूं। थैंक यू। जी रोड का बड़े भाई, हमारे चीफ सिटी प्लानर यहीं पे है देवेंद्र रेड्डी, मैंने उनको ऑलरेडी 150 करोड़, सुनिए तो, अरे सुनिए तो साहब, आप सुनिए मुमताज साहब, 150 करोड़ हमने उनको HMDA से रोड वाइडनिंग के वास्ते ओल्ड सिटी में डिपॉजिट किया हमने। तो आप उसका फायदा उठाएं, वहां थोड़ा TDR और थोड़ा इसको मिला के, बलाला साहब मैं रिक्वेस्ट करता हूं, बलाला साहब से आप जरा इसको गाइड कीजिए, आपके मेंबरों को गाइड कीजिए, CCP से बात कीजिएगा, और जरूर